కేసీఆర్ జగిత్యాల సభలో రాజకీయ భూకంపం వస్తుందని కేటీఆర్ అంటున్నారు. నిజంగా వస్తుందా? తెలంగాణలో కేసీఆర్ గారు జగిత్యాలలో పెట్టే సభ వలన రాజకీయ భూకంపం వస్తుందో రాదో చెప్పలేం. కానీ కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి 2.5 సంవత్సరాల తర్వాత, సుదీర్ఘకాలం తర్వాత వస్తూ ఉన్నారు. దీనికి ప్రియాంబుల్ అంటే అసలు ముందు ఏం జరిగింది అనేది ఒకసారి ఆసక్తిగా మనం గమనించాల్సిన విషయం. అక్కడ ఉత్తర తెలంగాణలో జగిత్యాల, ఇది ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్న డాక్టర్ సంజయ్ గారు ఆయన కాంగ్రెస్లోకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి గత ఎన్నికల్లో అక్కడ మరి జీవన్ రెడ్డి గారికి మరి ఆ స్థానం ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. మొత్తానికే అక్కడ సంజయ్ గారు గెలిచారు. ఆయన కాంగ్రెస్లోకి చాలామంది కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ఆయన కూడా కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇక జీవన్ రెడ్డి గారికి ఆయన పెద్ద మనిషి, మరి ఎప్పటి నుంచో ఎన్టీఆర్ గారి సమయం నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. మొదటిసారి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా అయినా కూడా సుదీర్ఘకాలం కాంగ్రెస్ నాయకుడిగా ఆయన కొనసాగిన విషయం మాత్రం నిజం. ఆయన ఇండిపెండెంట్గా కూడా ఆయన కాంటెస్ట్ చేయగలిగే సత్తా కలిగిన నాయకుడు. ఇది ఒకప్పుడు, ఇది గతం. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన గెలవటం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతహాగా నిలబడి గెలవటం అని అంటే అది నిజంగా సాహసోపేతమే. బారాస అధికారంలో ఉన్న సమయంలోనే ఆయన ఎమ్మెల్సీగా గెలవటం జరిగింది. అయితే కాలం గడిచిపోయింది. ఇప్పుడున్న జనరేషన్ నాయకులు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు, ఈ స్పీడ్ వేరు. మరి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే నాయకత్వం జగిత్యాలలో అధికంగా ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకనంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ కూడా జనార్దన్ రెడ్డి గారి జీవన్ రెడ్డి గారి శిష్యులందరినీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు పిలిపించుకుని స్వయంగా మాట్లాడి వారికి ఏ విధమైన హామీలు ఇచ్చారో మీరు అంతా గమనించే ఉంటారు. ఇక కేసీఆర్ గారు 2.5 సంవత్సరాల తర్వాత మరి జగిత్యాల సభకు, అందులో ఒక కాంగ్రెస్ నాయకుడు, మాజీ కాంగ్రెస్ మంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన మంత్రిగా 2 సంవత్సరాల కాలం 2007, 2009లో చేయటం జరిగింది. అయితే ఆ నాయకుడు చేరాడంటే అంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ఏ విధమైన ఆకర్షణ, కాంగ్రెస్ నాయకులు ఎవరో కూడా బారాస వైపు వెళ్ళలేదు. ఈయన ఒక్కడే ప్రధానమైన నాయకుడు వెళ్ళింది. అది కూడా దానికి కారణం ఏంటంటే అక్కడున్న బారాస ఎమ్మెల్యే కాంగ్రెస్కి ఫిరాయించటం, అదే కారణం. ఇది పెద్ద మిన్నుమెరుగు దీనివలన పెద్ద రాజకీయ దుమారం, పెద్ద చెలరేగేది ఏమీ లేదు. రాజకీయ భూకంపం అంతకంటే వచ్చే అవకాశం లేదు. ఇంతకంటే పెద్ద పెద్ద నాయకులు మరి బారాసాలో చేరినప్పుడు కూడా కేసీఆర్ గారు ఇలా బహిరంగ సభలు పెట్టిన సందర్భాలు లేవు. అంటే ఇది బారాస యొక్క పరిస్థితిని తెలియజెప్తాను అందరికీ. బారాస ఏ స్థాయికి తగ్గిపోయింది అనేది తెలియజెప్తా ఉంది. ఇంత మండుటెండల్లో కేసీఆర్ గారు, ఇదే సమయంలో కేసీఆర్ గారు సభ పెడుతున్న సమయంలోనే రేవంత్ రెడ్డి గారు సభ కూడా భూపాలపల్లిలో రైతులందరికీ కూడా మరి 2వ విడత మనీ వేయటం అనేది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరగబోతా ఉంది. ఇందుకు ముందు ఆయన రేవంత్ రెడ్డి గారు మరి కాళేశ్వరానికి కూడా సందర్శిస్తారనే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ చూసుకుంటే కాంగ్రెస్ ట్రాప్లో కేసీఆర్ గారు పడ్డారని చెప్పాలి. ఎందుకనంటే సందర్భం అంత పెద్ద మిన్నువిరిగి మీద పడి రాజకీయాలు ఇక్కడ జరిగిపోతున్న విషయం ఏమీ లేదు. తెలంగాణలో ఇప్పుడు రాజకీయ సంక్షోభం లేదు, పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు, మరి సమస్యలు కూడా తీవ్రమైన సమస్యలు కూడా పెద్దగా ఏమి లేదు. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న ఈ తరుణంలో మరి బారాసాలోనే ఇంట్లోనే కల్వకుంట్ల కవిత గారు మరి ఆమె సొంత పార్టీ పెట్టుకుని 26వ తారీఖున ఆరంగేటం చేస్తూ ఆమె స్లోగా ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ముఖ్యమైన నాయకుల్ని పార్టీలో చేర్చుకుంటూ ఆమె ఆరంగేటం చేస్తున్న ఈ సమయంలో మరి కేసీఆర్ గారు చేసే రాజకీయ ప్రసంగం జగిత్యాలలో ఏ విధమైన దుమారాన్ని
భూకంపాన్ని, రాజకీయ భూకంపాన్ని సృష్టించబోదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.